వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5వ యూనిట్లోని ఒక ముఖ్యమైనటువంటి లెసన్ గురించి, దాని యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుగులో మీకు కోసం తెలియజేయడానికి, మీకు స్పష్టంగా అర్థం కావడానికి, పరీక్షలకు ఉపయోగపడే దృష్టితో తయారు చేస్తున్నటువంటి ఈ వీడియో మీ ముందుంచుతున్నాను. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అసలైన లెసన్లోకి వెళ్దాం. లెసన్ యొక్క పేరు యాన్ ఆస్ట్రాలజర్స్ డే. అంటే దీని అర్థం ఏమంటే, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము, ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్కుడు, జ్యోతిష్కుని యొక్క దినము. అంటే జ్యోతిష్కుని యొక్క జీవితంలో ఒకరోజు జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన గురించి ఇందులో చెప్పడం జరిగింది. దీన్ని రాసినటువంటి వ్యక్తి ఫేమస్ ఇండియన్ రైటర్ ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ యొక్క పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ అయ్యర్. ఈయన గురించి లెసన్లో తెలుసుకోవడానికి ముందు 2 వాక్యాల గురించి, ఆయన గురించి తెలుసుకుందాం. అబౌట్ ది ఆథర్. ఆర్కే నారాయణ్ ఈజ్ ఎ ఫేమస్ ఇండియన్ ఆథర్. ఆర్కే నారాయణ్ బాగా ప్రసిద్ధి పొందినటువంటి భారతదేశపు రచయిత. He was born in 1906 and he passed away in 2001. అంటే 1906వ సంవత్సరంలో జన్మించిన ఇతడు 2001వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈయన ఈ సుదీర్ఘపు జీవిత కాలంలో కేవలం 39 పుస్తకాలను మాత్రమే పూర్తి చేశాడు, రచనలు చేశాడు. He completed 39 literary works in his long career. He was honored with a Sahitya Akademi Award and also Padma Bhushan Award. ఈయన యొక్క విశిష్టమైన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు సాహిత్య అకాడమీ అవార్డు, దానితో పాటు పద్మవిభూషణ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈయన ఎన్నో రకాలైన ఫేమస్ పుస్తకాలు రాశాడు. అలాంటి దాంట్లో మనము ఎన్నైనా తెలుసుకోవచ్చు. విశిష్టమైనటువంటి సమాచారాన్ని తన రచనల ద్వారా అందించాడు. మాల్గుడి డేస్ చాలా ఫేమస్ అయినటువంటి ఇతని యొక్క రచన. క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆస్ట్రాలజర్ ఇన్ దిస్ లెసన్. ఆస్ట్రాలజర్ యొక్క గుణగణాలను గురించి, అతని గురించి ఈ లెసన్లో ఏమని చెప్పబడిందో వివరించండి. అండ్ ఆస్ట్రాలజర్ డే ఈజ్ కంపోజ్డ్ బై ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ అనేటువంటి భారతదేశపు రచయిత ఆస్ట్రాలజర్స్ డే అనేటువంటి యొక్క కథను రాశాడు. హీ ఈజ్ ఎ ఫేమస్ ఇండియన్ ఆథర్. ఈయన భారతదేశపు ప్రసిద్ధి పొందిన రచయిత. హీ ఆథర్డ్ 39 లిటరరీ వర్క్స్ ఇన్ హిస్ లాంగ్ కెరీర్. ఆయన యొక్క సుదీర్ఘ జీవిత కాలంలో 39 సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు రచన చేశాడు. హీ వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1906 అండ్ పాస్డ్ అవే ఇన్ ది ఇయర్ 2001. అంటే 1906వ సంవత్సరంలో జన్మించిన ఇతను 2001వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. హీ వాజ్ ఆనర్ విత్ సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ ఆల్సో పద్మవిభూషణ అవార్డ్. ఈయన యొక్క సేవలకు సాహిత్య అకాడమీ అవార్డు, పద్మవిభూషణ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి లెసన్లో, అంటే ప్రతి క్వశ్చన్ రాయడానికి మొట్టమొదటిగా పోయిట్ గురించి 2 వాక్యాలు రాయడం అనేటువంటి మంచి పద్ధతి. దానికోసం ఇలా ప్రతిసారి చెప్పాల్సి వచ్చింది. ఇక అసలైన లెసన్లోకి వెళ్దాం. ది ఆస్ట్రాలజర్ ఈజ్ ఎన్ ఇండస్ట్రియస్ పర్సన్. ఇండస్ట్రీ వేరు, ఇండస్ట్రియస్ వేరు. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కర్. ఆస్ట్రాలజర్ అనేటువంటి వ్యక్తి, జ్యోతిష్కుడు అనేటువంటి వ్యక్తి చాలా కష్టపడి జీవించేవాడు. కష్టపడి ఆ యొక్క కుటుంబాన్ని తాను రక్షించుకొని కాపాడేటువంటి వాడు, తన జీవనం సాగించేవాడు. ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ. అంటే ఈయనకు ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య కాదు, ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయము. ఈయన
అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దాన్ని నేర్చుకొని, దాన్ని నాకొచ్చు, నాకంతా తెలుసు అన్నట్టుగా నటిస్తున్నాడే కానీ, ఈయనకు ఆస్ట్రాలజీ అనేది ఏమాత్రం కూడా తెలియదు. హీ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ. హీ డస్ నాట్ నో అంటే ఆయనకు ఆస్ట్రాలజీ గురించి ఏమాత్రం కూడా తెలియదు. డ్యూ టు ఇన్విటబుల్ కండిషన్స్, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, హీ చేంజ్ హిస్ డ్రెస్ కోడ్ అండ్ హిజ్ యాటిట్యూడ్, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో అతను తన యొక్క వేషాన్ని, తన యొక్క భాషను, తన ప్రవర్తనను మార్చుకొని జ్యోతిష్కునిగా చలామణి కావడం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కథ ఉంది. హిజ్ ఐస్ వర్ గ్లీమ్డ్, హిజ్ కామన్ సెన్స్ అండ్ అప్పీలింగ్ వర్డ్స్ ఎండివర్ టు హిమ్ టు దెమ్. అంటే ఎవరికైనా సరే విద్య లేనప్పుడు అతి తెలివితో, ఏదో ఒక చమత్కారంతో, ప్రత్యేకమైన నటనతో జీవించడం అలవాటు. అదేవిధంగా ఈయన కూడా నిజంగా జ్యోతిష్ శాస్త్రం అనేది తెలియదు, కానీ ఎవరైనా జ్యోతిష్ శాస్త్రం చెప్పమని వస్తే అడిగితే మొట్టమొదటిగా ఆయన జ్యోతిష్యం ప్రారంభించకుండా 10 నిమిషాల పాటు వాళ్ళ గురించి, ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాల గురించి కాస్త సమాచారం అనేటువంటిది మాటల ద్వారా అడిగి తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఎదుటి యొక్క పరిస్థితిని గమనించి అతను ఏం అడుగుతున్నాడో, ఏమి అవసరమో, ఏ దానికోసం వచ్చాడో అని ఊహించి ఆయన ఇచ్చిన సమాచారాన్ని బేస్గా తీసుకుని తాను రిప్లై ఇవ్వడం ద్వారా 10 ప్రశ్నలలో 9 ప్రశ్నలు కాకపోయినా ఏ రెండో మూడో ఎదుటివాడికి నచ్చుతుంది. ఆ విధంగా ఇతను ప్రతి ప్రశ్నకు 3 పైసలు చొప్పున ఆదాయాన్ని ఇప్పించుకుని జీవితం కొనసాగించే వ్యక్తి. దీనివల్ల అతను జీవితం ప్రశాంతంగా కాస్త ముందుకు పోతూ ఉంది. ఇది మొదటి ప్రశ్నలో ఉన్నటువంటి సమాధానము. ఇక రెండవది, వాట్ డిడ్ ఆస్ట్రాలజీ క్యారీ విత్ హిమ్? ప్రతిరోజు ఆస్ట్రాలజర్ తన బ్యాగ్లో ఏం తీసుకుని పోయేవాడు? మొదటి పేర అది కేవలం ఎప్పుడు వచ్చేటువంటి సమాధానము ఆయన జీవితం గురించి, ఆఖ్యానాల గురించి. అట్ మిడ్ డే హీ ఓపెన్ హిస్ బ్యాగ్ అండ్ స్ప్రెడ్ ఈజ్ అబౌట్ హిస్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్. అంటే ఒక ఆస్ట్రాలజర్గా, ఒక జ్యోతిష్కుని వద్ద ఉండాల్సినటువంటి తతంగమంతా కూడా, వస్తు సామాగ్రి అంతా కూడా సేకరించి తన యొక్క బ్యాగులో పెట్టుకొని ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరేవాడు. మధ్యాహ్నం సమయం అయ్యేసరికి ఒక మంచి బిజీ సెంటర్లో, టౌన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఒక పార్కు దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో, అందరూ బిజీగా సంచరించే ప్రాంతంలో తాను కూర్చొని టామరిన్ ట్రీ, చింత చెట్టు కింద కూర్చుని తన యొక్క బ్యాగు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి తాను తెచ్చుకున్నటువంటి ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్, జ్యోతిష్ శాస్త్రం చెప్పడానికి ఉపయోగపడేటువంటి వస్తు సామాగ్రి అయినటువంటి కొన్ని అంశాలను అన్నీ బయటకు తీసి ఆ యొక్క తన చుట్టూ పేర్చుకునేవాడు. అందులో పాలిమార్ రైటింగ్స్ అంటే తాళపత్ర గ్రంథాలను, స్క్వైర్ పీస్ ఆఫ్ క్లాత్, చతుస్రాకారంలో ఉన్నటువంటి ఒక తెల్లని బట్టను, మైస్టిక్ చార్ట్స్, ఏవో సిగ్నలతో, సంజ్ఞలతో రాయబడిన ఒక చార్ట్ను, ఒక పెన్ను, ఒక పుస్తకము అన్నీ ఓపెన్గా తీసి అక్కడ పెట్టుకొని వచ్చేటువంటి వాళ్లకు ఈయన ప్రముఖ గొప్ప వ్యక్తి, ఈయనకు అన్నీ తెలుసు అన్నటువంటి జ్యోతిష్కుని యొక్క స్థానంలో కూర్చునేవాడు. అందరిని చూసి ఆకర్షించబడేవారు. మైస్టిక్ చార్ట్స్ విత్ ఎ నోట్బుక్ అండ్ పెన్ అండ్ ఎ బండల్ ఆఫ్ పాలిమార రైటింగ్స్. హీ క్యారీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ బ్యాగ్. ఇవన్నీ కూడా ప్రజలు తీసుకురావడము, సాయంకాలం అయితే దాన్ని క్లోజ్ చేసుకుని ఇంటికి పోవడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ ఆఫ్ యాన్ ఆస్ట్రాలజీ డే ఆర్కే నారాయణ్. ఆస్ట్రాలజీ అనే దాని గురించి చెప్తూ, an astrologer set up his stall on a busy street. He claimed to know the secrets of the stars and predicts people's future. తనకేదో తెలిసినట్టుగా కొన్ని స్టార్స్, నక్షత్రాలు, దాని యొక్క మార్పులు, గ్రహాల స్థితిగతులు, గ్రహాల వల్ల వచ్చే ఫలితాలు ఇవన్నీ కాస్త తెలుసుకున్నట్టుగా నటిస్తూ తెలుసుకొని ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పి, ఎదుటి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ఇందులో వివరించేటువంటి వాడు. A man approached him and the astrologer asked him for his birth details. And the man provided the information and the stranger pretended to study the stars. ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఆయన విశేషాలన్నీ కూడా తెలుసుకుని, తానకు అన్నీ తెలిసిన సమాచారాన్ని బేస్గా తీసుకుని ఏదో కాస్త
గవ్వలు కవర్ షెల్స్ గవ్వలు వేసుకుంటూ నక్షత్రాలు లెక్కేసుకుంటూ సమాధానం ఇచ్చి ఎదుటి వ్యక్తికి సంతృప్తిపరిచేవాడు. ఆ విధంగా అతని జీవితం జరుగుతూ ఉండేది. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఒక వ్యక్తి వచ్చాడు. ఒకరోజు తీరా బయలుదేరే సమయానికి సాయంకాల సమయానికి ఒక వ్యక్తి వచ్చి, నాకు నీవు సమాధానం చెప్పాలి, నేను కొన్ని ప్రశ్నలు నీతో అడగాలనుకున్నాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి ఆస్ట్రాలజీని డిమాండ్ చేశాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, లైట్ కూడా చీకటి పడింది, తప్పదు నేను పోవాలి, ఇతర సమయాల్లో చెప్తాను, ఇప్పుడు చెప్పడానికి కాదు అని అంటాడు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఒత్తిడి ద్వారా నీవు సమాధానం చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడంతో ద మ్యాన్ వాస్ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కొన్ని ప్రశ్నలు వేశాడు. సమ్ వన్ వాజ్ ట్రయింగ్ టు కిల్ హిమ్. తర్వాత ఏం చెప్పాడంటే, ఆయన వేసిన 3 ప్రశ్నల్లో 2 సమాధానం చెప్పాడు, 3వ ప్రశ్న సమాధానం చెప్పాలి. కానీ ఇంత లోపల ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి సిగరెట్ లైట్ వెలుతురులో ఈయన యొక్క ముఖాన్ని గుర్తిస్తాడు. దాంతో ఆయనకు భయమైపోయింది. జ్యోతిష్కుడు భయపడ్డాడు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి ఆ వచ్చిన వ్యక్తి ఒకే ఒక క్వశ్చన్ వేశాడు. స్ట్రేంజర్, నేను ఒక వ్యక్తి కోసం తిరుగుతున్నాను, ఆ వ్యక్తిని నేను చంపాలనుకున్నాను, అతను దొరుకుతాడా లేదా అనే ప్రశ్న నా ముందు ఉంచాడు, అంటే జ్యోతిష్కుడి ముందు ఉంచాడు. కానీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరో జ్యోతిష్కుడికి తెలుసు, అతను వెతుకుతున్న వ్యక్తి ఎవరో ఇతనికి తెలుసు. అయితే ఏదో సమాధానం చెప్పి పంపించాలన్న ఉద్దేశంతో ఒకటే సమాధానం ఇచ్చాడు. టోల్డ్ హిమ్, ఏం చెప్పాడంటే, నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు వెతుకుతున్నటువంటి వ్యక్తి దొరకడు, నీవు ఈ ఆలోచన విరమించుకొని నీవు రిటర్న్ పోయి మీ ఇంటికి చేరుకోవడం మంచిది అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు అలా చెప్తున్నావు అని ఆ వచ్చిన స్ట్రేంజర్ అడుగుతాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి దొరకడు, ఎందుకంటే గత వారం రోజుల క్రితమే అతను ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి నీవు అడుగుతున్న వ్యక్తి ఒకరే, కాబట్టి చనిపోయిన వ్యక్తిని నీవు ఎన్నిసార్లు వెతికినా కూడా దొరకడు. పైగా ఈరోజు నేను నీ స్టార్స్ నీ యొక్క జాతక పరిస్థితి గమనిస్తే నీకు ఒక ప్రమాదం రాబోతోంది, నీకు ఒక గండం ఉంది, నీకు ఇబ్బంది ఉంది, నీవు స్వేచ్ఛగా బయటకు తిరగకూడదు, అలా తిరిగినట్టయితే నీ యొక్క ప్రాణానికి ముప్పు ప్రమాదం అని చెప్పడం జరిగింది. అది తెలుసుకుని వెంటనే నేను ఎవరినైతే ఆశిస్తున్నానో ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఇక వెతకాల్సిన పని లేదు, పైగా జ్యోతిష్కుడు నా యొక్క జాతకరీత్యా నాకు గండముందని చెప్పాడు, బయట ఎందుకు పోవాలని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా జ్యోతిష్కుడు తెలివితో సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు, భయపడుతున్నాడు అంటే, ఆ వచ్చిన వ్యక్తి యొక్క పేరు గురునానక్. ఆ వ్యక్తి గురునాయక్. ఆ వ్యక్తి వెతుకుతున్నది జ్యోతిష్కుని గురించే. జ్యోతిష్కుడు అతడు ఒకే ఊరికి సంబంధించిన వారే. చిన్నతనంలో చాలా సంవత్సరాల క్రితం ఇద్దరూ కూడా ఏదో ఒక విషయంలో తగువపడి కొట్లాట చేసుకొని గొడవపడి ఈ జ్యోతిష్కుడు అతన్ని పొడవడం జరిగింది, కత్తితో పొడవడం జరిగింది. అతను దెబ్బతిని పడిపోయాడు. అది తెలుసుకుని ఇతను చనిపోయాడేమన్న భయంతో ఊరూరు విడిచిపెట్టేసి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. వేషాలు మార్చాడు, భాషలు మార్చాడు, ప్రాంతాలు మార్చాడు, చేసే పనులు మార్చాడు. చివరికి ఒక చోట జ్యోతిష్కునిగా స్థిరపడ్డాడు. ఆ వ్యక్తి దగ్గరికే ఇతను మళ్ళీ వచ్చి ఇతని గురించి అడిగాడు. ఇది తెలుసుకుని అసలు విషయం కాకపోతే నన్ను అదృష్టం వల్ల అతను గుర్తుపట్టలేదు, నా యొక్క వేషము, నా యొక్క భాష, నా రీతి చూసి నన్ను గుర్తుపట్టలేకపోవడంతో నేను బతికిపోయాను అని జ్యోతిష్కుడు భావించి అతనికి నిజం చెప్పకుండా వాపస్ పంపించాడు. కాబట్టి తెలివితో సమయస్ఫూర్తితో ఇతను మారాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాధానము. ఈ 4 క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు మీరు పూర్తిగా నేర్చుకుంటే అది మీకు సమాధానం అనేటిది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. ఇందులో మొదటి క్వశ్చను తర్వాత 2వ క్వశ్చన్ బాగా నేర్చుకోండి. దాని ద్వారా మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. బాగా చదవచ్చు. థ్యాంక్ యూ.